హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీశాబ్ మరి ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. ఎవరు ఎంత ఫీజు కట్టాలి, నేడే రిజిస్ట్రేషను ఎవరెంత ఫీజు కట్టాలి. మరి రిజిస్ట్రేషన్ అయితే నేను వీడియో చేసేటానికి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇంకా రాలేదమ్మా, వస్తుంది 10 గంటలకైతే 10 గంటలకు రిజిస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు 10 గంటలకు రిజిస్ట్రేషన్. మరి ఎవరెంత ఫీజు కట్టాలి ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలమ్మా. ఈ రోజు నుంచి 10 గంటలకు వస్తుంది లింక్ అయితే 10 గంటలకు వచ్చే అవకాశం ఉంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎన్ష్యూర్ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు ఎలిజిబుల్ క్రైటీరియా ఎంత రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఎంత, పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్ అలొకేషన్ ఫీజు ఎంత ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజు స్పెషల్ రౌండ్, దీన్ని ఏమంటారంటే స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు అంటారు, SCRF గుర్తుపెట్టుకోండి. స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు మనం ఎంత కట్టాలి? నువ్వు ఫ్రెష్గా ఉండవు, ఇంతవరకు జోసాలో ఏ విధమైన ఫీజు కట్టలేదు, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టలేదు. కట్టని వాళ్ళు మాత్రం ఎంత కట్టాలంటే 40,000 రూపాయలు అయితే కట్టాలి, జనరల్ కానీ OBC NCL. మరి అదేవిధంగా ఈ వీడియో ఇంతకుముందు చేశాను, 19,000 రూపాయలేమో SC ST వాళ్ళు కట్టాలి. వీళ్ళు మాత్రము జోసాలో ఇంతవరకు ఏమీ కట్టినట్టు ఉండకూడదమ్మా. ఫ్రెష్గా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వీళ్ళైతే 40,000 ఓపెన్ వాళ్ళు కట్టాలి, 19,000 SC. అదేవిధంగా సార్ నేను జోసాలో సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాను సార్, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు SC స్టూడెంట్స్ 15,000 కట్టారు. మరి OC అదర్ స్టూడెంట్స్ వచ్చేసి నాకు తెలిసి ఒక 30,000 అయితే కట్టారు, 30,000 కట్టారు. ఇక్కడ 15,000 కట్టారు OC పిల్లలు. వాళ్ళు ఎంత కట్టాలంటారు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్ ఇన్క్లూడ్స్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజు నాన్ రిఫండబుల్ స్పెషల్ 5,000. అది ఓకేనమ్మా. సిన్స్ టైప్ 6, 7, 8 ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్. జోసాలో మరి SAF పే చేశారు కదా ఆల్రెడీ. SAF సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు ప్రతి ఒక్కరు కూడా సీట్ యాక్సెప్టెన్స్ 2025. ది బ్యాలెన్స్ SAF ఎక్స్క్లూడింగ్ జోసా ప్రాసెసింగ్ ఛార్జర్ అప్లికబుల్ ఆఫ్ సచ్ క్యాండిడేట్స్ విల్ బి అడ్జస్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ SCRF. అంటే సపోజు SC ST స్టూడెంట్స్ ఎంత కట్టాలి? ఆల్రెడీ జోసాలో 15,000 కట్టారు. అంటే ఇక్కడ జోసా ప్రాసెసింగ్ ఫీజు 10,000 పోయింది, అంటే 5,000 పోయిందమ్మా. మరి 5,000 15K మైనస్ 5K తీసేస్తే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 10K మిగిలింది మీకు. జోసాలో మీ అమౌంట్ 10K ఉండొట్టు. ఇప్పుడు ఎంత కట్టాలి? 10K ఉంది, 10K ఉంది. ఇప్పుడు ఎంత కట్టాలి? CSAP ఫీజు ఎంత? SC ST స్టూడెంట్స్ ఎంత కట్టాలి? CSAP ఫీజు 19K మైనస్ 10K 9,000 రూపాయలు అయితే కట్టాలి. ప్రతి ఒక్క SC ST స్టూడెంట్స్ 9,000 రూపాయలు అయితే కట్టాలి. అదేవిధంగా చూసినట్టయితే OC స్టూడెంట్స్ చూద్దాం. OC పిల్లలు, OC కానీ EWS కానీ OBC స్టూడెంట్స్ పిల్లలు ఎంత కట్టాలో చూద్దాం. మీరు జోసాలు ఎంత పేమెంట్ చేశారు? చూడండి, ఇక్కడ జోసాలు ఎంత పేమెంట్ చేశారంటే మీరు 30,000 పేమెంట్ చేశారు జోసాలు. వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజు ఎంత? 5,000 ఉంది. అంటే ఇక్కడ ఎంత అమౌంట్ ఉంది మీకు? ఎక్స్క్లూడింగ్ తీసివేసిన తర్వాత జోసా ప్రాసెసింగ్ అంటే 25,000 రూపీస్. మరి SAF పే చేశారు, ఇక్కడ SAF కడుతున్నా. ఇప్పుడు ఎంత కట్టాలి మీరు? పేమెంటు ఎంత కట్టాలి మీరు? ఇప్పుడు ఆల్రెడీ మనకు 40,000 కట్టాలి. 40,000 సీట్ అలొకేషన్ బోర్డు CSAP ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు 40,000 కట్టాలి. ఇప్పుడు మీ అమౌంట్, మీ డబ్బులు ఎంత ఉన్నాయి? 25,000 ఉన్నాయి కదా. 25,000 మైనస్ 40,000 అంటే ఇంకెంత కట్టాలి? ఇక్కడ 15,000 రూపాయలు కట్టాలి. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్. మరి SC ST వాళ్ళు అయితే నాకు తెలిసి 9,000 కట్టాలి. వీళ్ళు అయితే 15,000 ఆల్రెడీ జోసాలో పే చేసిన వాళ్ళు మాత్రమేనమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ కాదు. ఫ్రెష్ స్టూడెంట్స్ అయితే మీరు 40,000 రూపాయలు కట్టాలా. SC ST 19,000 రూపాయలు. ఆల్రెడీ జోసాలో పోసిన వాళ్ళు అయితే 9,000 రూపాయలు కట్టాలి. మరి SC ST వాళ్ళు, మిగతా వాళ్ళు 25,000 రూపాయలు కడితే
సరిపోతుంది. ఇది స్టూడెంట్స్, మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మరి ఈరోజు అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి 10 గంటలకైతే వచ్చే అవకాశం. చూడండి ఇక్కడ మనకి ఎన్ని గంటలకి డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్టర్ జోసా స్పెషల్ రౌండ్. మీకు వేకెన్సీస్ కూడా 10 గంటలకు వస్తాయి. మరి అప్లోడింగ్ రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు 10 గంటలకి. మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఎంత పేమెంట్ చేయాలని వీడియో 10 గంటలకు వస్తుంది. 10 గంటలకి మీరు అలర్ట్గా ఉండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.